కొల్లూరు తెనాలి, కొల్లూరు తెనాలి, కొల్లూరు కొల్లూరు తెనాలి, కొల్లూరు తెనాలి. ఆటో సర్వీసు. ఎందుకని? అన్ని దానాలు చేస్తున్నారా లేదా, సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా మొత్తం తినేసారా, ఇది మొత్తం చూసుకుంటాను. ఆ ప్రాణి తాపత్రయం అది. అయ్యో అయ్యో ఎంత ఆస్తి ఇచ్చాను, 10 ఎకరాల పొలం ఇచ్చాను, 2 ఇళ్ళు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, వీళ్ళు అమ్మకడుపు కాల మొత్తం మింగేశారు కొడుకు కోళ్ళు కలిసి. బ్రాహ్మణులకి ఏదైనా దానం ఏమైనసరికి టూకీగా టూకీగా నీకు ఆస్తులు టూకీగా లేవు, పెద్ద టాకీస్ ఉంది అక్కడ. బ్రాహ్మణ లోకుగా ఉన్నారా? శాస్త్ర ప్రకారం చేసేవన్నీ చేయాల్సిందే. బంగారం దానం అంటే బంగారమే దానం ఇవ్వాలండి, చేతుకుండే ఉంగరం దానం ఇవ్వాల్సిందే. మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా తీసాను, అక్కడ పెట్టేశాను మొహమాటం వెళ్ళా. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి, చేతుకున్నదే ఇచ్చేసాను, అంతే లెక్కది. అంతేగాని బంగారం ప్రత్యామ్నాయ 10 రూపాయల 10 రూపాయలు బంగారం వస్తుందండి, బొగ్గుముక్క రాదు. నాటకాలు ఆడతాం మనం ఎక్కడ. బ్రాహ్మణ లోకు గడ్డం అక్కడ. బ్రాహ్మణులు ఊరికే చెబుతారా? 5వ ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉంటుంది. తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, వీడు చేస్తున్నాడా లేదా, వెనకాల ఆడది సహకరిస్తుందా, వంకలెడుతుందా. ఎందుకంటే శవానుకున్న ఉంగరాలు కూడా లాగేస్తారండి. ఉంగరం దానం ఏమంటే ఎవరికి ఇవ్వరండి. శవం చేతికి ఉంగరం రాదు, మీరు ప్రయత్నించడం రాదండి, చాలా బిగిసిపోయి అయినా సరే వేలు కోసి లాగేస్తారండి. శవానుకున్న ఉంగరాలు కూడా మనం లాగి లోపల పెట్టుకుంటామే, దానం ఇవ్వమన్న ఉంగరం ఏదో లోపల ఇచ్చేయాలి కదండి. అక్కడ ఇవ్వాల్సిన చోట శాస్త్రాలు లేవు, ఇక్కడ లాగేసిన చోట మొత్తం వస్తాయండి. మనం ఎలా బాగుపడతామమ్మా? ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే. 5 ప్రాణాలు, తండ్రి ప్రాణాలు, తల్లి ప్రాణాలు పోయినవి మన వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఆ వెంటాడితే కాబట్టి ఇంకో ఆచారం ఏమిటో తెలుసా, ఎంత వాస్తవమో గమనించండి. హిందూ అంత్యక్రియల విధానం కూడా, ఆరాధన కాదు అంత్యక్రియల విధానం కూడా ఆడవాళ్ళకి అంత తెలియకపోవచ్చు ఈ విషయం, మగవాళ్ళకి తెలుసు. శవాన్ని 4 మోసుగడుతూ ఉంటే ముందు పెద్ద కొడుకు కుండ పట్టుకుని పెడుతూ ఉంటే 3 చోట్ల ఆపుతారు, మీరు గమనించండి. పెడుతుంటే 3-4 చోట్ల ఆపుతారు కదండి, ఖచ్చితంగా తెలుసు అందరికి. ఆపాక ఏమంటారో తెలుసా, పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని పేరు పెట్టి. ఎందుకు పిలవడం? ఆయన బస్సు టికెట్టా, ఆధార్ కార్డా? పిలవడం ఏంటంటే పోయిన వాడిని. ఎందుకో తెలుసు, దీనే దింపుడు కళ్ళం ఆశ అంటారు. కళ్ళల్లో దింపారు. దింపుడు కళ్ళం అంటే కళ్ళల్లో దింపారు, రోడ్డు మధ్యలో జంక్షన్ దగ్గర. పెద్ద కొడుకుని పిలవమండం ఎందుకో తెలుసా, తండ్రికి ఎప్పుడు పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది. తల్లికి ఎప్పుడు కడసారి సంతానం ఉంటుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. దాని తర్వాత పిల్లలు లేరు, వాడి తర్వాత పిల్లలు లేరు, వాళ్ళ మీద ఉంటుంది ప్రేమ. అందుకని మా అమ్మగారిని అలా తీసుకెడుతూ ఉంటే మా అన్నయ్యని పిలవమన్నారు. మా అన్నయ్య ఏమన్నాడో తెలుసు, రే దాని ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నారా, నువ్వు పిలవరా అంది. నేను పిలిచాను, నేను కవిని, నేను మామూలుగా ఎందుకు పిలుస్తానండి. అమ్మా కావలనన్న వచ్చునే ఎకాయకి నా కవనమ్ము చేరను. ఆవిడ చెవిలో నా నోరు పెట్టి ఇప్పుడు ఎలా అరుస్తున్నానో అలాగే అమ్మా 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 90 ఏళ్ళైనా నువ్వు పోవడం నాకు ఇష్టం లేదమ్మా, రావమ్మా అని పిలిచా. వస్తుందా అండి? రాకపోతే నాకు మంట ఎత్తింది, కోపం వచ్చింది, పద్యం చెప్పా. కావలనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరను, అవు రావలనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండెను. కావలెనన్న వచ్చునే ఎకాయకి నాకవనమ్ము చేరను, అవు రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండె. అయినా తలడిలన్ బని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్ అని అంత్యక్రియలప్పుడు ఆ సందర్భాన్ని కూడా నేను కవిత్వంతో ఉపయోగించుకున్నానమ్మా. నేను ధన్యుడిని నిజంగా. అప్పటికప్పుడు ఆశువుగా పద్యం చెప్పగలిగిన శక్తి నాకు ఉంది కాబట్టి నా తల్లి నేను ఎంత పిలిచినా రాకపోతే రాదు అని తెలుసుంటూ కూడా పద్యమేనా వస్తుంది కదా, ఈ భావాన్ని పద్యంలో పెడదాం. ఎంత ప్రయత్నించినా పోయిన వాళ్ళు రారు కదా. ఉన్నప్పుడేమో తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు, పోయిన తర్వాత ఈ మగాడు ఏమంటారంటే మా అమ్మే ఉంటే మా నాన్నే ఉంటే పోగొట్టేసింది నువ్వే చూసుకో. ఇంక అక్కడి నుంచి కబుర్లు మొదలవుతాయండి. మా అమ్మ చాలా గొప్పది, మా నాన్న చాలా గొప్పవాడు. ఉన్నప్పుడేమో మనం నానా తగాదాలు పెట్టి వాళ్ళ ముందే అనారోగ్యంతో చచ్చేలా చేశాం. పోయిన తర్వాత పెద్ద వైభవాలు, అందరికీ భోజనాలు. ఎందుకంటే ఈయన గొప్పతనం బయటపడాలి. ఇక్కడ ఈ నాటకాలు ఆడితే ఉపయోగం లేదండి, ఖచ్చితంగా రాడు. అందుకే మన సంప్రదాయంలో ఏమంటారంటే పోయినప్పుడు ఒకటే ప్రాణం పోతుంది కాబట్టి, ఇంకా ఒక ప్రాణం దించినప్పుడు పోయింది కాబట్టి ఇంకా 3 ప్రాణాలు ఉన్నాయి కాబట్టి బతికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెద్ద కొడుకు ఆయన్ని ప్రేమించేటువంటి వాడు చెవులో నోరు పెట్టి నాన్న 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 అంటే వస్తాడేమో అని ఒక ఆశ. దాన్నే దింపుడు కళ్ళం ఆశ అంటే ఎలాగూ తీరదు, కానీ మీ ప్రయత్నం మీరు చేయండి. మన సంస్కృతి అంత గొప్పది. చిట్ట చివరి ఆశను కూడా కోల్పోవద్దు, నిరాశ వద్దు అని బోధించే సంస్కృతి మనది.
హిందూ సంస్కృతి అంటే పాజిటివ్ థింకింగ్, ఆశావాదం. మృత్యువులో కూడా ఆశావాదమేనండి. పోయినవాడు రాడని తెలుసు, ఆయన పిలవయ్యా 2 సార్లు పిలవయ్యా, వస్తే వచ్చాడు లేకపోతే లేదు, పిలవయ్యా అంటే ఈ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలుసా? వాడు పిలవడు, గట్టిగా పిలవడు. ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో అని అపనమ్మకం. వాడు పోవడమే మంచిది. అప్పటికే ఆస్తులు పనిచేసుకున్నారు. ఇప్పుడు వస్తే గొడవలు అయిపోతాయి. అందుకని ఏమనుకుంటారు ఇక్కడ, సబారా అది వీడికే వినపట్ల, వాడికి ఎక్కడ వినపడుతుంది? అలా పిలవకూడదమ్మా. నేను పిలిచినట్టే ఆర్తిగా పిలవాలి. వచ్చారా రాదా అన్న సమస్య కాదు, మన ప్రేమ వ్యక్తం కావాలి. అక్కడ పోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం, మన ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు రావడం అనేది అవసరమా? వస్తే వస్తారు, లేకపోతే లేదు. మనం చేసే పని సరిగ్గా చేయాలి కదా. భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా సరే, భగవంతుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా సరే, మన కష్టాలు తీర్చినా తీర్చకపోయినా సరే, పూజ మనం చేస్తే దండం పడితే చిత్తశుద్ధిగా పెడుతున్నామా లేదా, దేవుడా కాపాడు అంటున్నామా లేదా, ఆ ఆర్తి మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఉండాలి, పోయినప్పుడు ఉండాలి ఖచ్చితంగా. అదే పితృదేవత ఆరాధన. అందుకని శంకరాచార్య చివరిగా ఒక్క మాట చెబుతున్నారు, అమ్మా నేను కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించాను అనొద్దు. ఎవరైనా చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు తల్లిని ప్రార్థించినట్టే నేను కూడా కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తా. అందుకని నన్ను అనుగ్రహించవమ్మా అని చివరిగా ఒక్క మాట చెబుతున్నారు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నే త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. అపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి ఎన్ని పాపాలు చేసిన వాళ్ళకైనా భయం తొలగిపోయేలా చెబుతున్నారు ఆయన. ఒక పెద్ద మాట అంటున్నారు అమ్మవారితో, అమ్మ నా అంత పాపాత్ముడు ఇంకొకడు లేడు, కావాలంటే పందెం చూపించమంటున్నాడు ఆయన. నా అంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. ఒరే పాపాత్ముడా నా దగ్గరికి ఎందుకు వచ్చావరా అంటే అంటాడు, నీ అంత దయామయి కూడా ఇంకెవరూ లేరు, అందుకే నీ దగ్గరికి వచ్చా. ఇది మనం గుళ్ళో మాట్లాడాలి. నా అంత పాపాత్ముడు లేడు, తెనాలి మొత్తం ఛాలెంజ్ చూపించండి కావాలంటే అంటాడు. అలాగే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా, ఇంత పాపాత్ముడు గుళ్ళోకి వచ్చావంటే నీ అంత దయామయ్య లేదు కదమ్మా, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అమ్మవారు అంత దయామయ్య, తల్లి అంత దయామయ్య. ఎంత లాజిక్ అండి. ఈయన మించిన లాయర్ ఎవడు ఉంటాడు? మన తరఫున వాదిస్తున్నాడండి ఆయన. బ్రహ్మచారి, ఆయనకి ఏమున్నాయండి? శంకరాచార్య పాపం చేస్తే ఎలా ఉంటుందా లోకం, ఈ సాహిత్యం ఉంటుందా? మన కోసం మనం ఇలాగే ఉండాలి. అందుకే నా అంతటి పాపాత్ముడు లేడు, మరి నా గుళ్ళోకి ఎందుకు వచ్చావు? నీ అంత దయామయ్య లేదు, అందుకని వచ్చాను, నేనేం చేయమంటావు? ఇదండి వాదన అని చెప్పి ఏమంటున్నాయంటే, మత్సమః పాతకీ నాస్తి, నా వంటి పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపఘ్ని త్వత్సమానహి, పాపాలు పోగొట్టి భక్తుల్ని కాపాడే విషయంలో నీ అంత దయామయ్యి మరింకెవరు లేరు. కాబట్టి ఏవం జ్ఞాత్వా మహాదేవి, ఈ విషయం నీకు తెలుసును కాబట్టి యథాయోగ్యం తథా కురు, నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టం అమ్మా, నీ చేతిలో పెట్టా. అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి, రక్ష రక్ష మహేశ్వరి, రక్ష రక్ష మహేశ్వరి. స్వస్తి.